ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచిస్తున్నట్టు ప్రచారం. ఆ పరిస్థితి వస్తే అటా ఇటా అంటూ కొందరు నేతల్ని ఆమె అడిగినట్టుగా చర్చ జరిగిందంట. ఆ కొందరు నేతలు ఎవరు మనం అదే చెప్తున్నాం. 10 మంది కవిత గారితో పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. 10 మంది ఎమ్మెల్యేలు కవితతో పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కొత్త పార్టీ లేదంటే ఉన్న పార్టీ బీఆర్ఎస్ఏ. ఈ రెండు ఆప్షన్లో కొత్తదా పాతదా అంటే కొత్త పార్టీ పెడదామనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుజాత గారు నమస్తే అండి, మీరు మార్నింగ్ న్యూస్లో ఉన్నారు లైవ్లో. సో నిన్న కల్వకుట్ల కవిత గారు రాసినటువంటి ఒక లేఖ వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు పత్రికల్లో కావచ్చు. దాదాపు 7 పేజీల లేఖ రాసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. డాడీ అని మొదలుపెట్టింది. మేబీ మీరు కూడా చూస్తుండొచ్చు అనుకుంటున్నా. ఏమనిపిస్తుంది లేఖ సారాంశం చూస్తూ ఉంటే మీకు? నేను ఈవినింగ్ నుంచి ఇది ఒక వైరల్ కదా చూస్తూనే ఉన్నాను. సో ఏమైందంటే ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలందరూ అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ ఎట్లా పోతుంది, తండ్రి బిడ్డ కొడుకు అల్లుడు కొట్లాడైతుంది. ఒకవేళ కవిత నిజంగానే వాళ్ళ నాన్నకి ఏమన్నా చెప్పాలనంటే ఆమెకి ఇల్లు దూరం కాదు, ఆమె అమెరికాలో ఉన్న ఫోన్ మాట్లాడని తండ్రి ఉండకపోవచ్చు ఎవరికైనా. మరి అంత డిస్టెన్స్ ఉంది అని కూడా ఎవరు అనుకోవడానికి వీల్లేదు. ఇదంతా ప్రజల దగ్గరనో లేకపోతే కార్యకర్తల దగ్గర సానుభూతి కొట్టేయడం కోసమో లేదా కవితకి కొంచెము మీడియాలో హైప్ అవ్వాలి, ఎక్స్పోజర్ అవ్వాలి, నేను పబ్లిక్ కి నేనున్నాను కవితని అని చూపించుకోవాలి అనే ప్రయత్నం కవితలో ఎక్కువగా ఉంటుంది. అందులో చూడండి ప్లస్ మైనస్ 2 రాసినట్టుగా విలేకరులు మనం చూసినాం. అందులో ప్లస్లు చెప్పినా అందులో ప్లస్లు నిజంగానే ప్లస్లు కావు. ఆమె ఏమేమో మాట్లాడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కార్యకర్తల్ని సముదాయించడం కోసం లేఖ రాసి పెట్టి కనబడుతుంది. ఇదంతా కూడుకుంటారు ఫ్యామిలీ అంతా కలిసి చేసినటువంటి డ్రామా. అందులో కేటీఆర్ కి సంబంధం లేకపోవచ్చు, ఎందుకంటే ఉన్నదంతా ఎలిగేషన్ కేటీఆర్ మీదనే. కానీ కేసీఆర్ బిడ్డలు సంజాయించుకోవాలి, రేపు పొద్దున మేమందరం 4గా విడిపోతే కనుక మొత్తం ఉనికి కోల్పోతుంది అని ఒక యాంగిల్ అయ్యి ఉండొచ్చు. మనం అయితే పూర్తిగా లోపల ఏం జరుగుతుంది అనేది పూర్తిగా తెలియకపోయినా కొంత ఆలోచిస్తే వచ్చేటటువంటి సమాచారం. రెండో విషయానికి వస్తే ఇక్కడ ఒకవేళ నిజంగానే వీళ్ళకి పట్టినటువంటి శని ఏమన్నా ఉన్నది అని అంటే అదే అంటారు చూడండి, అల్లు నోట్ల శని అన్నట్టు హరీష్ రావుతో మొదలు పెడితే బిడ్డ దగ్గర నుంచి ఒకరికి కొడుకుకి పట్టాభిషేకం చేయాలని కేసీఆర్ అనుకుంటే అల్లుడు అలిగిండు, బిడ్డ కోపగించుకున్నది అన్నట్టు హరీష్ రావు రేపు పొద్దున్నే టీఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోబోతాడేమో. అది ఎన్డీఏ, టీడీపీ, ఇంకా బీజేపీతో ముగ్గురుతో కలిపి వాళ్ళతో ఏమన్నా లోపల అంతర్గతంగా పొత్తులు పెట్టుకొని ఏదన్నా కొత్త పార్టీ పెట్టబోతాడేమో హరీష్ రావు అని భయంలో ఉన్నందుకు ఈ లేఖ ఏమన్నా ఉండొచ్చు. లేదా కవితనే నేను పార్టీ పెట్టబోతున్నా, నువ్వు చేసినటువంటి పనులు కరెక్ట్ కాదు, ముందస్తుగా నీకు హెచ్చరించినా నువ్వు వినలేదు కాబట్టి బయటకు వెళ్ళి నేను పార్టీ పెట్టుకున్నా, నాకు ప్రజలు ముఖ్యము, పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు అప్పటి నుంచి పనిచేసిన నేను ఉద్యమం నుంచి ఉన్నా కాబట్టి కార్యకర్తల్ని మోసం చేయవద్దు అని ఒక సానుభూతి కోసం కొత్త పార్టీ పెట్టబోతూ ఈ విధమైన లేఖ వల్ల రాసిందా అదొక క్వశ్చన్. లేదా 4 ముక్కల పేకాట అయిపోయి వీళ్ళ పార్టీ అధోగతి పాలవ్వడానికి పట్టినటువంటి దరిద్రం అన్నా అవ్వచ్చు. లేదా బీజేపీ వీళ్ళ ఇద్దరి మధ్యలో ఎవరి మధ్యలో కవిత మధ్యలోనో హరీష్ రావు మధ్యలో దూరి ఇదేమన్నా డ్రామా చేయించి ఉండొచ్చు. లేకపోతే కవిత మాటల్లో మీరు చూడండి, కాంగ్రెస్ ఆల్టర్నేట్ బీజేపీ అని చెప్పుకుంటుంది అనే మాట టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఆమె ఆ విధమైనటువంటి మాటల్లో నిజంగానే వాళ్ళ పార్టీ మీద సాగుతూ నిజంగా వాళ్ళ పార్టీగా ఉనికి ఉండాలి అని అంటే ఆ పార్టీ గొప్ప అని చెప్పుకునేది పోయి బీజేపీ పార్టీ కాంగ్రెస్ కి ఆల్టర్నేట్ అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది అంటే అంతర్గతంగా బీజేపీ ఏమన్నా ఆడించినటువంటి డ్రామా అన్నా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే తన మీద ఉన్నటువంటి కేసులన్నా కావచ్చు, రేపు రాబోయే కాలంలో ఇంకా వీళ్ళు చేసినటువంటి దానికి
మేము రేపు పొద్దున ప్రభుత్వ పరంగా నిరూపిస్తే వీళ్ళందరూ జైల్లో పోతే రేపు పొద్దున ఆశ్రయించేది వీళ్ళు బీజేపీ కాబట్టి ముందస్తుగా వాళ్ళకి ఏమైనా కాకా పట్టుకోవడం కోసం కావచ్చు. ఇది ఏ యాంగిల్ లో చూసినా కూడా వీళ్ళందరూ కలిసి లేదా ఇండివిజువల్ గా వేరే వాళ్ళతో కలుపుకొని ఆడుతున్నటువంటి డ్రామా ప్రజల దగ్గర పార్టీ కార్యకర్తల దగ్గర సానుభూతి పుట్టేయడం కోసం చేసినటువంటి డ్రామా తప్పించి ఈ లేఖ సొంత చేతులతో రాసినటువంటి అక్షరాలు ఇన్ని పేజీలు కూర్చొని రాసే ఓపిక ఇవన్నీ పట్టి ఉన్నాయి అంటే హైదరాబాద్ కు రాబోతుంది, అమెరికాలో ఉన్న హైదరాబాద్ రాబోతుంది. కానీ సుజాత గారు మీరు అన్నట్టుగా నిజంగానే 7 పేజీల లేఖను నిజంగా కవిత గారి చేతులతో రాసినట్టు అనిపిస్తుందా? అంత ఓపికగా రాసి ఉండొచ్చు అంటారా, లేకపోతే ఎవరితో అయినా రాపించు అనుకోవచ్చా? ఎవరితో రాపించినా తాను రాసినా తను చెప్పాల్సిన మెసేజ్ అయితే చెప్పింది కదా. అంటే ప్రజల్ని పిచ్చోళం చేయడం కోసము 2-3 రోజులు మీడియాని డైవర్షన్ చేయడం కోసము ఆ తర్వాత మా అయ్యకి నేను చెప్పినా కూడా వినకపోతే నేను బయటికి వచ్చినాను పబ్లిక్ కూడా అవును మా కవిత చెప్పింది వాళ్ళ నాయన మార్చుకోలేదు కాబట్టి పాపం అంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ నాయన మారలేదు, పాపము ఆడపిల్ల మీద సానుభూతి చూపించాలి అని ప్రజలు కార్యకర్తలు టీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కవిత ఒక మారిపోతారనే ఉద్దేశంలో పబ్లిక్ కి తెలవడం కోసం రాసిందేమో ఈ లేఖ అనడం తప్పించి నిజంగానే ఏమన్నా తప్పులు జరిగింటే కూర్చొని మాట్లాడుకుంటారు. మనకు జరిగినటువంటి అవమానాన్ని కూర్చొని కొట్లాడతారు. ఇన్ని రోజులు సీట్ కోసం కొట్లాడలేదా, ఇన్ని రోజులు ఆస్తుల కోసం కొట్లాడుకోలేదా, ఎన్నో సీట్ల కోసం అడిగి కూర్చుంటే ఆయన ఎంపీ తర్వాత ఎమ్మెల్సీ కూర్చోబెట్టి ఎమ్మెల్సీ ఇయ్యలేదా, ఏది కావాలన్నా బాగా కుమ్మేసినటువంటి డబ్బులు బాగా ఉన్నాయి, పంచుకునే విధానంలో కూర్చొని కొట్లాడుకున్నటువంటి కుటుంబము ఈ సమాచారము ఈ మెసేజ్ పార్టీకి మంచి జరగడం కోసం కూర్చొని చర్చలు జరపరా? ఇవన్నీ మనం ఆలోచిస్తే వాళ్ళు కావాలనే పబ్లిక్ ని డైవర్షన్ చేయడం కోసమే చేసినటువంటి ప్రత్యామ్నాయం. లేదా కేటీఆర్ భయపడుతున్నాడేమో, బిడ్డ పార్టీ పెట్టుకుని నా సపోర్ట్ ఇంటర్నల్ గా ఉంటది, వీడు ఇంటలేరు కలమాసినోడు ఇంటలేరు కాబట్టి వాడు బాణాన వాడు వస్తాడు, నేను మొత్తం కార్యకర్తలు నీ వైపు డైవర్షన్ చేస్తా, వాడు కావని అడిగిట. ఒకవేళ అట్లా కనుక ఏమన్నా స్కెచ్ చేసిందా, ఏదో ఒక రకమైనటువంటి స్కెచ్ చేసే ఈ లేఖ వచ్చింది. నేను మాట్లాడినటువంటి ఈ మాటలతో రేపు పొద్దున ఎక్కడో ఒక్క పాయింట్ అన్నా మీకు యూజ్ వస్తుంది మీడియా పరంగా. ఇది జాగ్రత్తగా పెట్టుకోండి. రేపు పొద్దున ఏ రోజులో ఒక రోజు రాబోయే ఎన్నికల్లో నేను చెప్పినటువంటి ప్రతి పాయింట్ లో ఏదో ఒక్క పాయింట్ మాత్రం యూజబుల్ గా ఉంటది. అయితే ఏపీ హరీష్ రావు కవిత కలిసన్న డ్రామాలు ఆడి ఉండాలి, కవిత బీజేపీ కలిసన్న డ్రామాలు ఉండాలి, హరీష్ రావు బీజేపీతో కలిసి అన్న చేసి ఉండాలి, లేకపోతే కవిత కేసీఆర్ అన్న కలిసి డ్రామాలు ఆడి ఉండాలి. మొత్తానికి ఇందులో సినారియో చూస్తే కేసీఆర్ రాబోయే కాలంలో బలైతున్నాడు అనేది మాత్రం అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్వ సుజాత గారు. ఇది మొత్తం మీద కాల్వ సుజాత గారు క్లియర్ చెప్తారు. కూర్చొని మాట్లాడుకోవచ్చు, లేదంటే ఫోన్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. దీనికి లేఖలు రాయాల్సి ఉండాల్సిన అవసరము, ఆ లేఖ బహిర్గతం చేయాల్సిన అవసరం ఏముంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం నోటీస్ మీద హరీష్ రావు పోయి గంటలు కేసీఆర్తో చర్చలు జరుపుతూ ఉన్నాడు. సో అట్లా మరి హరీష్ రావుకున్న యాక్సెస్ కూడా కవితకు లేదా? కవిత గారు నిజంగానే మరి కేసీఆర్తో మాట్లాడాలనుకుంటే ఇటు పార్టీని పక్కన పెడితే, మాజీ ముఖ్యమంత్రిని పక్కన పెడితే, ఒక తండ్రిగా, ఒక కూతురు ఒక తండ్రిగా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడవచ్చు ప్రశాంతంగా, లేదంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు, మెసేజ్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కాదని మరి వెనకటి కాలం లెక్క మొత్తం పత్రిక ఒక పేపర్ మీద రాత రాసి క్లియర్గా మరి ఆ రాతని ఆ పేపర్ని కేసీఆర్ గారికి పంపించి ఆ పేపర్ మళ్ళీ సోషల్ మీడియాలో లీక్ అయి ఇది వార్తా కథనాల్లో వచ్చి ఇదంతా ఒక పెద్ద ప్రచారమై కల్వకుట్ల కుటుంబంలో ఏమో జరుగుతుందని, ఆ జరగబోయేది ఏదో పెద్ద బ్లాస్టింగ్ కాబోతుందని ఇదంతా హైలైట్ మీడియా మీడియాకి సంబంధించి మీడియాలో ఉన్నటువంటి కొన్ని అంశాలని పక్కదారి పట్టించేందుకు ఇదంతా కూడా మీడియా ఫోకస్ని మళ్లించడానికే మరి ఈ లేఖ అనేటువంటిది కాల్వ సుజాత చెప్తా ఉంది. కాబట్టి చూద్దాం నిజంగానే మరి కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా, పెడితే మరి ఎమ్మెల్యేని సంప్రదిస్తే వాళ్ళు ఓకే అన్నారా, ఓకే అంటే వాళ్ళతో కలిసి పార్టీ పెడుతుందా, పార్టీ పెడితే హరీష్ రావు ఏమైనా యాడ్ అవుతాడా? మరి ఇట్లా ఎన్నో మిలియన్స్ ఆఫ్ ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే కొన్ని రోజులు ఆగాల్సినటువంటి అంశము తప్పనిసరిగా ఉన్నది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.